నమస్కారం. ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. చాలా మందికి శృంగారపరమైన సమస్యలుంటాయి. వాటిని చెప్పుకోవడానికి భయం అడ్డం వస్తుంది. అటువంటి వారి కోసమే మా ఈ సుఖజీవనం కార్యక్రమం. శృంగారంలో పాల్గొనే దంపతులకి ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. లేటు వయసులో పెళ్ళైతే పిల్లలు పుడతారా లేదా అని, తమకంటే ఎక్కువ వయసున్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరు అని ఎన్నో సందేహాలు స్త్రీల్లో ఉంటాయి. అంతేకాదు, చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, అమ్మాయి తెల్లగా ఉండి అబ్బాయి నల్లగా ఉంటే పుట్టే పిల్లలు ఎర్రగా ఉంటారా నల్లగా ఉంటారా అని. ఇది ఎంతో మందికి వచ్చే సర్వసాధారణమైన సందేహం. మరి ఇలాంటి సందేహాలకి సమాధానాలని ఈ రోజు డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళతో సెక్స్ ఎంజాయ్మెంట్ ఉండదా? మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ కాదండి. మనసు పడ్డారా లేదా? మనసు పడితే సెకండ్ మ్యారేజ్ కావచ్చు, థర్డ్ మ్యారేజ్ కావచ్చు, ఫోర్త్ మ్యారేజ్ కావచ్చు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సినంటే వాళ్ళ పార్ట్నర్ చక్కగా ఉండాలి. వాళ్ళ వేవ్ లెంగ్త్ పార్ట్నర్ వేవ్ లెంగ్త్ ఒకటేలాగా ఉండాలి. మనసు పడాలి, మనసుకు నచ్చాలి, మనసు కావాలనిపించాలి, అన్నీ బాగుంటాయి. ఎందుకంటే సెక్స్ అనేది ఎప్పటికీ బాగానే ఒకటేలా ఉంటుంది. మీరు 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా సరే ఆ సెక్షువల్ ఫీలింగ్స్ బాగానే ఉంటాయి. ఒక సహకరించిన భార్యతో ఒక 70 ఏళ్ళ దాకా కాపురం చేసిన మగవాడు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ అమ్మాయి వచ్చిందనుకోండి, ఆ అమ్మాయితో సహచరణ కానీ వాడు 20 ఏళ్ళ కుర్రోళ్ళలాగా అమ్మాయితో సెక్స్లో ఎంత క్రేజీగా పార్టిసిపేట్ చేస్తాడు. 80 ఏళ్ళ వాడు అంత క్రేజీగా, అంత మనసుతో, అంత ఇష్టంతో అంత ఇలా చేశాడు అంటే సెక్స్కి వృద్ధాప్యం లేదు, సెక్స్లో ఎంజాయ్మెంట్కి తేడా లేదు. కావాల్సిందంటే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు బాగా నచ్చాలి, ఒకళ్ళకొకళ్ళు చక్కని ఆకర్షణ ఉండాలి, కావాలనిపించాలి, ఆ తహతహ ఉండాలి. ఎప్పుడైతే ఒకరి మీద ఒక మంచి మోజు ఉంటుందో ఆ మోజు అంచేత ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజ్ అని కాదు. సెకండ్ మ్యారేజ్ అంటే సెకండ్ హ్యాండ్ అనుకున్నది సరే, సెకండ్ హ్యాండ్ వస్తువు వేరు, సెకండ్ హ్యాండ్ వైఫ్ వేరు. అది మాకు చెప్తున్నాను. అలా సెకండ్ హ్యాండ్ హస్బెండ్ వేరు. సెకండ్ హ్యాండ్ అంటే వాడి దగ్గర ఏం ఉండదండి. రాంగ్. కావాల్సింది ఇష్టపడ్డారా లేదా అనేది. అంచేత వాళ్ళ జీవితంలో ఎంజాయ్ చేయగలరా లేరా అంటే అది వాళ్ళ మనసు బట్టి ఉంటుంది. ఒకవేళ మొదటి మ్యారేజ్తో వాళ్ళు మానసికంగా దెబ్బతిన్నారు అనుకున్నాం. మానసికంగా దెబ్బతింటే రెండో మ్యారేజ్లో కూడా ఎలా ఉంటుందో నా బతుకని ఒక రకమైన డౌట్తో ముందు మొదలెట్టినా చక్కగా రెండో వాడు కోఆపరేట్ చేస్తే పోతుంది. అంచేత సెకండ్ మ్యారేజ్ అయినట్లు మాత్రాన ఎంజాయ్ చేయలేరు, సుఖం ఉండదు, లేకపోతే వాళ్ళకి ఏ రకమైన హ్యాపీనెస్ ఉండదు అని అనుకుంటుంది. మొదటి మ్యారేజ్లో ఒకవేళ మొదటి మ్యారేజ్ భార్య కానీ భర్త కానీ చనిపోయారు అనుకోండి, చనిపోతే ఆ జ్ఞాపకాలు వెంటాడుతుంటే మాత్రం సెకండ్ మ్యారేజ్ వాళ్ళు చేయలేకపోవచ్చు. అలా కాకుండా ఇంకో రంగం మ్యారేజ్ అయితే ఏదో విడాకులు అయిపోయి ఏదో అయిపోయి మనసులు పడలేదు, మనసులు కలవకపోవడం వల్ల విడిపోయారు అనుకుంటే చక్కగా ఉంటారు. ఎందుకుంటారు? చక్కగా ఎందుకు చెప్తాం కదా, సెక్స్కి వృద్ధాప్యం లేదు, తహతహక ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది. కావాల్సింది ఏంటంటే ఇద్దరి మధ్య చక్కని సమన్వయం ఉండాలి, క్రేజ్, ఒకరి నుంచి ఒకరికి మోహం ఉండాలి, కావాలనే తపన ఉండాలి, వాళ్ళ ముందు కావాలనే కోరిక ఉండాలి. అంటే వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అంచేత సెకండ్ మ్యారేజ్ అని మాత్రాన వాళ్ళు ఎంజాయ్ చేయలేరు మాట కరెక్ట్ కాదు. కానీ కావాల్సింది వాళ్ళు పాత జ్ఞాపకాలు వెంటాడుతున్నాయా, పాత జ్ఞాపకాలు సరళకు వదిలేసుకుంటారు, పోతాయి. కొత్త వాళ్ళతో దాంట్లో ఉండాల్సిన మోహం ఉందా లేదా, వ్యామోహం ఉందా లేదా అనేది ఉంటే మాత్రం దాన్ని బట్టి ఎంజాయ్మెంట్ ఉంటుంది. డాక్టర్ గారు, లేట్ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా పుట్టరా? లేట్ వయసులో పెళ్లి చేసుకుంటే మగవాడికి అయితే పుడతారు, కానీ ఆడవాళ్ళకి మాత్రం ఒక 40 ఏళ్ళు వచ్చేస్తే మాత్రం వాళ్ళ అన్నవిడిది లేక పిల్లలు పుట్టకుండా పోయే పరిస్థితి ఉంది. పైగా ఎందుకంటే ప్రీ మెనోపాజ్ ఫేజ్ అంటాం. ప్రీ మెనోపాజ్ వచ్చే ముందు అన్నవిడుదల ఉండదు, అన్నవిడుదల అయిపోతున్నాడు. ఇక అందుకని ఆడవాళ్ళండి ఎప్పుడైనా సరే పిల్లలు మాత్రం వాళ్ళ 20 ఏళ్ళు పెళ్లి చేసుకుంటే 35 సంవత్సరాల లోపు పెళ్లి పిల్లల కన్నా అయిపోవాలండి. అది మనం ప్లాన్ చేసుకొస్తానండి.
వాళ్ళ కెరీర్లో మేము నాకు టైం లేదు, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అని కాదు. పిల్లల్ని కన్నా మాత్రం 35 years లోపు పూర్తి అయిపోవాలి. 30 లోపు అయితే మొత్తం 30 years లోపు అయితే మొత్తం బెస్ట్. 30 years లోపు అయితే బెస్ట్, మ్యాక్సిమం 35 years. తర్వాత ఏంటంటే ఇంకా అన్నం విడుదల సరిగా ఉండదు. 40 ఏళ్ళు దిగించి అన్నం విడుదల ఉన్నా వాడికి జెనెటిక్ డిఫెక్ట్స్ రావడం అవకాశం ఉంది. ఆడవాళ్ళల్లో చివరి ఫేజ్లో అన్నం విడుదలలో అన్నంలో కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. మరి 40 ఏళ్ళు వచ్చిన ఇంకా అన్నం విడుదల ఉండదు, మెనోపాజ్ వస్తే అసలు అన్నం విడుదలే ఉండదు, ఇంకా గర్భం రాదు. కానీ మగవాడికి మాత్రం 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా సరే వీరికైనా ఉత్పత్తి ఉంటుంది, కడుపు స్త్రీకి కడుపు వస్తుంది. డాక్టర్ గారు, తక్కువ వయసున్న అమ్మాయితో ఎక్కువ వయసున్న మగవాడు కలిస్తే గర్భం వస్తుందంటారా? వస్తుందండి, అనుకున్నదే కదా. మగవాడిలో 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా వీరికణాల ఉత్పత్తి ఉంటుంది. ఆ వీరికణాలకి గర్భం కలిగించే శక్తి ఉంటుంది. ఆ వీరికణాలతో ఒక యంగ్ ఏజ్ అనే స్త్రీలో విడుదలయ్యేటువంటి అన్నంతో కలిసి పిండంగా మారే శక్తి ఉంటుంది. అంచేత 70 ఏళ్ళ వాడు ఒక 20 ఏళ్ళ అమ్మాయినో 30 ఏళ్ళ అమ్మాయితో కలిస్తే ఆమెకు తప్పకుండా గర్భం వస్తుంది. ఆ గర్భం ఆరోగ్యంగా కూడా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఏ రకంగా కూడా పుట్టే బిడ్డ అంగవైకల్యత కానీ ఇంకో రకాన్ని పుట్టడం ఉండదు. డాక్టర్ గారు, సెక్స్లో ఎంజాయ్ చేయాలంటే భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువ ఉండకూడదా? అలా కాదండి, వయసు తేడా అంటే ఇష్టపడితే మరి చేసిగా సాధారణ మాత్రం 2 to 4 years గ్యాప్ అండి, అంతకంటే ఉండకూడదండి. ఎందుకంటే మన ఆలోచనలో అందులో ఆడపిల్ల ఆలోచనలో తేడా ఉంటుంది. మగవాడైతే 40 ఏళ్ళ మగవాడు 20 ఏళ్ళ అమ్మాయితో వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు, బాగా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఆడపిల్లకి మాత్రం తనకంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్కువగా నడితే వాడి మీద మోజు కలగదు, అది మాత్రం గుర్తించేస్తుంది. వాడికి ఒక పెద్ద ఆయన అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ పెద్ద ఆయన ఏమిటో తెలియదు, భర్తగా తన పార్ట్నర్గా తన జీవిత భాగస్వామిగా తను అంగీకరించలేకపోతుంది. పైగా అంకుల్ అనిపిస్తుంది. ఎవడైనా ఎక్కువ ఏజ్ ఉంటే ఒక 10 ఏళ్ళు ఎక్కువ ఉంటే వాడికి అంకుల్ అనిపిస్తుంది. అంకుల్ ఇంకేం చేస్తుంది, ఏం చేయలేదు. అంచేత ఇద్దరి మధ్య చక్కని వేవ్లెంగ్త్ చక్కగా కలిసి ఇద్దరు బాగా ఎంజాయ్ చేయాలంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలండి. ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉంటారు, దాదాపు సమవయస్కులు అవ్వాలి. అంతే సమవయస్కులు అవ్వాలి. 2 ఏళ్ళు 3 4 ఏళ్ళే కంటే ఎక్కువ వయసు కరెక్ట్ కాదని తేడా ఉన్నాం. సమవయస్కులనే పర్వాలేదు, ఏమవుతుంది, సమవయస్కులు అవ్వాలి. ఒక ఏడాది తక్కువ ఉంది అనుకోండి ఏమవుదు. ఒక ఆడపిల్ల కంటే మగపిల్లాడి వయసు ఒక ఏడాది తక్కువ ఉంది అనుకున్నాం పెళ్ళికి, ఏమవుదు, శుభ్రం పెళ్ళి చేసుకోవచ్చు. ఫ్రెండ్స్లో 1-2 ఏళ్ళు తేడా ఉండలేదా ఫ్రెండ్స్ ఒకరు అంతా చూడండి. సేమ్ ఏజ్ గ్రూప్, పీర్ గ్రూప్ అంటాం. పీర్ గ్రూప్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్ పెడతారు. మీరు ఎప్పుడైనా ఒక గ్రూప్ తీసుకున్నాం, దాంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మిడిల్ ఏజ్ ఉంటారు, యంగ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. మీరు యంగ్ ఏజ్ వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోతుంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోతుంటారు, ఓల్డర్ ఏజ్ ఒక గ్రూప్ అయిపోతుంటారు. వాళ్ళ కబుర్లు వేరు, వాళ్ళ మాటలు వేరు, వాళ్ళ సరదాలు వేరు, అన్నీ వేరుగా ఉంటాయి. వాళ్ళు వచ్చి ఓల్డ్ పీపుల్ వచ్చి యంగ్ పీపుల్తో ఎందుకు కలరు, యంగ్ పీపుల్ వచ్చి ఓల్డ్ పీపుల్ కలిసి ఎందుకు కలవరు అంటే అది హ్యూమన్ సైకాలజీ. పీర్ గ్రూప్తో కలుస్తారు. అంటే పెళ్ళికి కూడా భార్యాభర్తలే కూడా దాదాపు సమవయస్కులైతేనే వాళ్ళ యొక్క దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. ఒకరి మీద ఒక మోహం ఉంటుంది, వ్యామోహం ఉంటుంది, క్రేజ్ ఉంటుంది, వాళ్ళకి కావాలనే కోరిక ఉంటుంది. అంచేత పెళ్లి వయసు ఎక్కువ వయసు ఉండడం మాత్రం మంచిది కాదు. డాక్టర్ గారు, అమ్మాయి తెలుపు అబ్బాయి నలుపు అయితే పిల్లలు తెల్లగా పుడతారా నల్లగా పుడతారా? బ్లాక్ ఈజ్ డామినెంట్ జీన్ అండి. అంచేత సాధారణంగా అమ్మాయి తెలుపు అబ్బాయి నలుపు అయితే పుట్టే పిల్లలు నల్లగా పుట్టడానికి అవకాశం ఉంది. అయితే అందరూ నల్లగా పుడతారు కదా, తెల్లగా కూడా పుట్టచ్చు. కానీ బ్లాక్ రాదని మాత్రం చెప్పలేం, రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. తెలుపు కంటే బ్లాక్ ఎక్కువ వస్తుంది. అంచేత తెల్లగా ఉన్న అమ్మాయిని నల్లగా ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు అందరూ నల్లగానే పుట్టచ్చు, కొంతమంది తెల్లగా పుట్టి నల్లగా పుట్టిన అందరూ తెల్లగా పుడతారు కూడా చెప్పలేం. కొంత నల్లగా కూడా పుట్టచ్చు, లేకపోతే చామన్ చాయిగా పుట్టచ్చు. పూర్తిగా తల్లి చక్కగా తెల్లగా ఎర్రగా ఉందనుకున్నాం, తల్లి ఎర్రగా ఉంటే పుట్టే పిల్లలు చామన్ చాయిగా పుట్టచ్చు. ఎందుకని ఆ భర్త యొక్క జీన్స్ కూడా దీంట్లో ఉంటాయి. దానివల్ల కొద్దిగా చామన్ చాయిగాను నల్లగాను పుట్టడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, భార్యాభర్తలు సెక్స్కి దూరంగా ఉంటే సెక్సువల్ ఫీలింగ్స్ తగ్గిపోతాయా? అంటే సెక్స్ ఫీలింగ్స్ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం బట్టి ఉంటుందండి. సాధారణంగా రోజు సెక్స్లో పాల్గొంటే
రోజు కావాలనిపిస్తుంటుంది, ఇంకా కావాలి, ప్రతిరోజు కావాలనిపిస్తుంది. ఎప్పుడైతే సెక్స్కి దూరంగా అయిపోతుంటే ఒక వారం రోజులు దూరం అనుకోండి, సెక్స్ మీద ఆసక్తి ఉంటుంది. అంటే రెగ్యులర్గా ప్రతిరోజు ఎప్పుడు సెక్స్ ఇవాళ చేశారు సెక్స్, రేపు కావాలి, రేపు ఎల్లుండి కావాలి. ఒక వారం 10 రోజులు దూరంగా ఉందనుకోండి, అంత ఎట్లా దూరంగా ఉన్నారు కదా, అంత ప్రతిరోజు ఉండేటువంటి ఆ కావాలనే తపన మాత్రం ఉండదు, తగ్గిపోతుంది. అది మైండ్ సెట్ అంతే, అంతకనికి ఏం లేదు. ఆ మైండ్ అడ్జస్ట్ అయిపోతుంది, ఆ దూరంగా ఉండడానికి అడ్జస్ట్ అయిపోయి అలా ఉండిపోతుంది కూడా. అలాగే డైలీ ఉంటే మాత్రం కావాలి 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 ఇంకా కావాలి, ఎందుకంటే అది కంటిన్యూ అవుతుంది, ఆ మూడు కంటిన్యూ అవుతుంది. ఆ మూడు కంటిన్యూ ప్రతిరోజు కావాలి అనిపిస్తుంది అన్నమాట. అంటే గ్యాప్ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా ఆ మైండ్ సెట్ ఏంటంటే గ్యాప్ని యాక్సెప్ట్ చేసేసి, లేకపోయినా పర్వాలేదు, మనం 5 రోజులు ఆగాం కదా, 6 రోజులు ఆగాం కదా అన్నట్టు ఒక ఫీలింగ్ వాళ్ళ మధ్య ఏర్పడుతుంది. డాక్టర్ గారు, వారానికో 10 రోజులకో సెక్స్లో పాల్గొన్న వాళ్ళకి సంతాన భాగ్యం ఎలా ఉంటుంది? అంత ఉండదండి సంతాన భాగ్యం. ఎందుకు ఉండదంటే అన్నం విడుదల అయ్యే సమయంలో సెక్స్లో పాల్గొంటే ఇలా లాభం లేదు. స్త్రీలో అన్నం విడుదలైన తర్వాత వీర్యకాండంతో కలిసే శక్తి కేవలం 12 గంటల నుంచి 24 గంటలే ఉంటుంది. 6 రోజుల సెక్స్ వారం రోజులకో 10 రోజులు పాల్గొనుకోండి, అన్న విడుదల లేకపోతే తర్వాత ఇప్పుడు లాభం ఏంటి? నో యూస్. అన్న విడుదల టైంలో పాల్గొంటేనే గర్భం వస్తుంది. అన్న విడుదల పాల్గొనే రోజుల్లో పాల్గొనకపోతే గర్భం రాదు. అంచేత 10 రోజులకి 15 రోజులకి అలా సెక్స్ పాల్గొన్నట్టు సరే వాళ్ళలో ఆ స్త్రీకి కడుపు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే గర్భం రావాలంటే తప్పనిసరిగా తరచుగా సెక్స్, కనీసం ఆల్టర్నేట్ అయినా సెక్స్లో పాల్గొంటుండాలి. అట్లీస్ట్ గర్భం వచ్చే దినాలు ఉన్నాయి స్త్రీలో. గర్భం వచ్చే దినాలండి మెన్సెస్ అయిన 10వ రోజు నుంచి 18 రోజులకు గర్భం. 6 రోజులైనా సరే రోజు విడిచి రోజు అయినా పాల్గొనాలి. ఇవాళ మెన్సెస్ అయిన 1 రోజుకి లెక్క. ఇవాళ నుంచి 10 రోజు కాకుండా 10వ రోజు నుంచి 18 రోజు కనీసం రోజు మార్చి రోజు సెక్స్ పాల్గొంటే గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఒకరి విధంగా అడుగుతున్నారండి. మాకు ఇటీవలనే పెళ్ళయింది. ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టం. ఇద్దరికి సెక్స్ కోరికలు కూడా చాలా ఎక్కువే. పెళ్ళైన దగ్గర నుంచి రోజుకి 3-4 సార్లు సెక్స్లో పాల్గొంటున్నాము. సెక్స్ చేయనిదే నిద్ర పట్టదు. మొన్నటి రోజున నేను మెన్సెస్లో ఉండగా ఇద్దరం శారీరకంగా ఒకటయ్యాము. అప్పుడు భయపడలేదు, కానీ అయిపోయిన తర్వాత భయం మొదలైంది. మెన్సెస్లో ఉండగా సెక్స్లో పాల్గొంటే మగవానిలోకి మెన్సెస్ రక్తం ప్రవేశించి విషంగా మారుతుందని ఎక్కడో విన్నాను. దాంతో మాలో చెప్పలేనంత భయం మొదలైంది. ఆ భయంతో మెన్సెస్ అయిపోయినప్పటికీ సెక్స్లో పాల్గొనాలనే కోరిక లేకుండా తయారయ్యాము. మేము చాలా పెద్ద తప్పు చేశామా? మేము చేసిన తప్పుకి విరుగుడు ఉందా లేదా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. మెన్సెస్ సమయంలో కూడా నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు, ఏమీ అవ్వదు. మెన్సెస్ బ్లడ్ పురుషులో చేరి అది విషంగా మారలేదు ఉండదు. అది కేవలం అపోహ మాత్రమే. అంచేత వాళ్ళకి ఇష్టంగా ఉంటే కావాలనిపిస్తుంటే తప్పకుండా మెన్సెస్ సమయంలో కూడా సెక్స్లో పాల్గొనవచ్చు, ఏమీ అవ్వదు. నథింగ్ విల్ హ్యాపెన్. కేవలం భయం లేకపోతే అనుమానమే ఏదో అవుతుంది, అపోహ ఏదో అవుతుంది, ఏమీ అవ్వదు. అసలు విచిత్రం ఏంటంటే కొంతమంది లేడీస్కి మెన్సెస్ సమయంలో సెక్స్లో పాల్గొనాలనే కోరిక ఎక్కువగా ఉంటుందండి. కొంత స్త్రీలలో తక్కిన రోజుల కంటే ఒక 3-4 రోజులు చాలా ఎక్కువగా ఉంటుంది, కావాలనిపిస్తున్నమాట. ఎందుకంటే మెన్సెస్ సీజన్లో అక్కడ వాస్కులారిటీ అంటాం, రక్తం బాగా ఎక్కువ చేరుతుంది. దాంట్లో అక్కడ వెచ్చదనం పెరుగుతుంది, వెచ్చదనం, సంథింగ్ ఫీలింగ్, హెవీనెస్. ఆ హెవీనెస్ ఏంటంటే ఆ హెవీనెస్తో వాళ్ళ సెక్షువల్ నర్వ్స్ అంటే కామన్ అవుతారా, అవి కాస్త ప్రేరేపితం అయిపోయి దాంతో సెక్స్ కావాలనిపిస్తున్నాడు. అంటే ఆ వాస్కులారిటీ, రక్తాధిక్యత, రక్తం పెరగడం, రక్తాలు ఉబ్బడం, రక్తంతో చేరిపోవడం, ఆ ఏరి రక్తం ఎక్కువ ఉంటుంది కదా, దాంతో ఇది అవుతుంది. అంచేత అప్పుడు పాల్గొన్నా ఏమీ అవ్వదు. వాళ్ళు నిరభ్యంతరంగా ఇటువంటి భయం లేకుండా హాయిగా సెక్స్ పాల్గొవచ్చు, సెక్స్ ఎంజాయ్ చేయవచ్చు. డాక్టర్ గారు, ఒకరి విధంగా అడుగుతున్నారండి. మా ఇంట్లో ఒక HIV రోగి ఉన్నాడు. జబ్బు బాగా ముదిరింది. అతనికి టీబీ కూడా ఉంది. మా ఇంట్లో పిల్లవానికి కూడా అతని టీబీ వ్యాధి వచ్చింది. టీబీ వ్యాధి సోకినప్పుడు అతని దగ్గు ద్వారా ఎయిడ్స్ వ్యాధి కూడా సోకే ప్రమాదం ఉందంటారా? ఎయిడ్స్ టెస్ట్ చేయిస్తే ఎయిడ్స్ లేదని వచ్చింది. భవిష్యత్తులో ఎయిడ్స్ బయటపడే ప్రమాదం ఉందా?
తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఇప్పుడు పిల్లాడికి లేకపోతే రాదండి. పిల్లాడికి ఎక్కడి నుంచి వస్తుంది? వస్తే తల్లి నుంచి బిడ్డ రావాలి. పుట్టిన నుంచి లేదన్నారు, లేకపోతే లేనట్లే. చేయి వ్యాధి మాత్రం రావడం అవకాశం. దగ్గితే చేయి వ్యాధి ఇప్పుడు దగ్గితే 2 వాళ్ళకి వస్తుంది అన్నమాట. అంచేత ఎయిడ్స్ వ్యాధి కేవలం 3 రకాలుగా వస్తుంది. 1 సెక్స్ల పరుగుంటే వస్తుంది. 2 ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని ఎక్కించుకుని వస్తుంది. 3 ఆ ఎయిడ్స్లోకి ఇంజక్షన్లు ఇచ్చి ఆ ఇంజక్షన్ సూదుల ద్వారా వెంటనే కూడా ఇంజక్షన్ ఇస్తే అదే నరానికి ఇస్తే రావడం పోయింది. ఇది 3. ఇక 4వది పోయింది. ఇప్పుడు తల్లి నుంచి బిడ్డ రావడం. తల్లికి ఇచ్చే ఉన్నప్పుడు తల్లి మందులు వాడుతుంటే బిడ్డకు వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 0. ఎక్కడో రేరుగా దారి ప్రాసెస్ తప్ప ఆల్మోస్ట్ 0. అంచేత తల్లికి లేకపోతే బిడ్డకు రాదు. కొన్ని కేసుల్లో దాదాపు తల్లి కొన్నప్పుడు కూడా 40% కేసుల్లో మాత్రం తల్లి కొన్నా బిడ్డకు రాదు. తల్లికి ఉంది, హెచ్ఐవి ఉందనుకున్నాం, తల్లికి మందు వాడలేదు, ఏ రకం మందు వాడలేదు, తల్లికి హెచ్ఐవి ఉంది. కానీ పుట్టే బిడ్డల్లో కేవలం 50 to 60% కేసుల్లోనే హెచ్ఐవి వస్తుంది. 40 to 50% రాదు. అందరికీ 100 మందికి రావాలని లేదు. అంచేత భయం లేదు. టీబీ మాత్రం ఎదురుగా దగ్గితే ఆ దగ్గు ద్వారా 2 వాళ్ళకి క్రిములు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా సంక్రమించి చేయి వ్యాధి రావడం అవకాశం. డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 68 సంవత్సరాలు. గత 10 సంవత్సరాలుగా సెక్స్ లేదు. మా ఆవిడకి సెక్స్లో ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోవడంతో నేను కూడా దాని గురించి ఆలోచించడం మానేశాను. ఇటీవల ఒక దినపత్రికలో వచ్చిన వార్త చూసిన దగ్గర నుంచి నాకు ఒక భయం పట్టుకుంది. ఆ వార్తలో రోజు సెక్స్లో పాల్గొనని వాళ్ళు గుండె జబ్బుకు గురయ్యే అవకాశం ఉందని రాశారు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. సెక్స్ లేకపోవడం వల్ల గుండె జబ్బు తెచ్చుకోవడం నాకు అంతగా మనస్కరించడం లేదు. మా ఆవిడలో సెక్స్ ఎడల ఆసక్తి పెరిగేటట్టు, నాకు సెక్స్ సామర్థ్యం వచ్చేటట్టు తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. అంటే ఆ వార్తలు ఏంటి, సెక్స్లో పాల్గొంటే గుండె జబ్బు వచ్చే అవకాశం తక్కువ అని. అంతేగాని సెక్స్లో పాల్గొన్న వాళ్ళందరికీ గుండె జబ్బు వస్తుంది కాదు, పొరపాటు అభిప్రాయం చేసుకున్నారు. హార్ట్ అభిప్రాయం తీసుకున్నట్లయితే సెక్స్లో పాల్గొనే వాళ్ళంతా వచ్చింది, సెక్స్లో పాల్గొన్న వాళ్ళల్లో ఎంతమందికి ఉంది అని తీసుకున్నట్లయితే ఆ లెక్క ప్రకారం, ఆ స్టాటిస్టిక్ ప్రకారం చెప్పండి. అయితే కరెక్ట్. సెక్స్ అనేది మనిషిలో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. 1 వాళ్ళని స్ట్రెస్ని తగ్గిస్తుంది, 2 ఇమ్యూనిటీని పెంచుతుంది. హార్ట్ అటాక్ రావడానికి ఒక ప్రధాన కారణం ఏంటి? స్ట్రెస్. ఇప్పుడు రోజుల్లో ఎక్కువ మందికి హార్ట్ అటాక్ వస్తుంది. దానికి కారణం ఏంటి? స్ట్రెస్ వల్ల. అంచేత రోజు సెక్స్లో పాల్గొనే వాళ్ళు, తరచుగా సెక్స్లో పాల్గొనే వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం చాలా తక్కువ. అది ఎవరైతే సెక్స్లో పాల్గొనరో వాళ్ళకి ఆ సెక్స్ నుంచి రిలీఫ్ రాదు, ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ రాదు. రాకపోవడంలో హార్ట్ అటాక్ రావడం అవకాశం ఉంది. ఆరోగ్యం తప్ప ఇంకా కదుపు భార్య మీరు లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ క్షణాల్లో నిమిషంలో ఇంకా అయితే ఇంకా ఆ భార్య ఒప్పుకోవట్లేదు అని భార్య కావాలంటే ఇంక ఇద్దరు కౌన్సిలింగ్ పొందాలి. ఎందుకు ఆవిడ ఒప్పుకోవట్లేదు? కారణం ఏంటి? ఈయన బిహేవియర్ సరిగలేదా? ఆమెను తిడుతుంటాడా, కించపరుస్తుంటాడా? ఏంటి కారణం? సంథింగ్ విల్ బి దేర్. లేదా ఆవిడకి ఎందుకు ఏ రకంగా ఆవిడకి విరక్తి ఉంది? ఇప్పుడు 60 ఏళ్ళ వయసులో కూడా ఆవిడ ఈయనకి కావాలనిపిస్తుంది, ఆవిడ వద్దనిపిస్తుంది అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ప్రాబ్లం అంటాం. ఈ రిలేషన్షిప్ ప్రాబ్లంలో ఇద్దరికి సంథింగ్ వాళ్ళ అండర్స్టాండింగ్లో తేడా ఉంది. అంటే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి అండర్స్టాండింగ్ కల్పించినట్లయితే సెక్స్ పాల్గొవచ్చు. హార్ట్ అటాక్ రావడం రాకపోవడం పక్కన పెట్టండి. ముందు తప్పకుండా ఇద్దరి మధ్య చక్కని రిలేషన్షిప్ ఉండాలి, ఆ అనుబంధం ఉండాలి, ఆప్యాయత ఉండాలి. ఆలుమొగల మధ్య ఆ ఆప్యాయతలు అనురాగాలు లేకపోతే ఆ కుటుంబం ఆనందంగా ఉండదు. డాక్టర్ గారు ఒకరి విధంగా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. ఇంతవరకు మా ఆవిడకు గర్భం రాలేదు. నాకు మొదటి నుంచి వీర్యం పల్చగా ఉంటుంది. నేను హస్తప్రయోగం విపరీతంగా చేశాను. దానివల్లే వీర్యం పలచనయ్యిందా? పలచన కావడం వల్లే మా ఆవిడికి గర్భం రాకుండా పోతుందా? వీర్యం చిక్కగా అవ్వాలంటే ఏం చేయాలి అంటూ అడుగుతున్నారు. గర్భం రావడానికి వీర్యం పలచన చిక్కన సంబంధం లేదు. వీర్యం పలచగా ఉన్నా వీరి కణాలు ఫుల్గా ఉంటాయి. వీర్యం చిక్కగా ఉన్నా వీరి కణాలు నిల్లవుతాయి, ఏం లేకుండా పోవచ్చు. అంటే దానికి సంబంధం లేదు. ఆ గర్భం రాలేదంటే ఆవిడైనా ఫాల్ట్ ఉండాలి, ఈయనైనా ఫాల్ట్ ఉండాలి. అది ఇద్దరు డాక్టర్కి వెళ్ళి పరిశీలించుకోవాలి. వీర్యం పలచన చిక్కన బట్టి లేదు, అది మాకు గుర్తించాలి. వీర్యం పలచగా ఉన్న చిక్కన కారణంగా ఎంజైమ్స్ ఉంటాయి, ఆ ఎంజైమ్స్ ప్రకారంగా వీర్యం పలచన చిక్కన అవుతుంది. అంతేగాని వీరి కణాలతో సంబంధం లేదు. అంటే డాక్టర్ చూపించి
ఇద్దరు చూపించుకోవాలి ఎవరో ఫాల్ట్ చికిత్స పొందితే పప్పు గర్భం వస్తుంది. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 4 సంవత్సరాలైంది. రోజు దాంపత్యంలో పాల్గొంటున్నాము. ఒక్కోసారి రోజుకు 4 సార్లు కూడా పాల్గొంటాము. దాంపత్యంలో ఎంత పాల్గొన్నప్పటికీ ఇంతవరకు గర్భం రాలేదు. మా వారికి వీర్యం బాగానే పడుతుంది, చిక్కగానే ఉంటుంది. అన్ని బాగున్నా గర్భం రాకపోవడం ఏంటి? నాకు పిల్లలు కావాలని తహతహ ఉంది. 4 సార్లు చిన్న ఆపరేషన్ కూడా చేయించుకున్నాను, అయినా ఫలితం లేదు. త్వరగా గర్భం వచ్చే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు. రోజుకి 4 సార్లు సెక్స్ పాల్గొన్నా గర్భం రాలేదంటే ఇద్దరిలో ఏదో ఫాల్ట్ ఉంది. ఆయన వీరిలో వీరికన్నా లేకపోవచ్చు. అంచేత 4 సార్లు పాల్గొన్నారు, 40 సార్లు పాల్గొన్నారు లెక్క కాదండి. ఎలా ఉంది అసలు గర్భం రావడానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి? గర్భం రావాలంటే మగవాడి వీరిలో వీరికణాలు ఉండాలి. ఆ వీరికణాలు చక్కని కదలిక ఉండాలి. ఆ వీరికణాలు చాలా ఆరోగ్యం ఉండాలి. మగవాడు ఆడవాళ్ళలో అన్నం విడుదల ఉండాలి. అన్నం తగ్గ ప్రయాణం చేసే ట్యూబులు తగ్గ ఉండాలి. గర్భాశయం ఆరోగ్యం ఉండాలి. ఉందా లేదా అవి చూసుకో. అవి ముఖ్యంగానే వీళ్ళు రోజుకి ఎన్నిసార్లు సెక్సాలు పాల్గొంటున్నారు అనే కాదు. రోజు ఒక్కసారి పాల్గొన్నా చాలు గర్భం వచ్చేస్తుంది. లేదా అన్నం విడుదల రోజులో సెక్స్ ఒక్కసారి పాల్గొన్నా గర్భం రావచ్చు. అంచేత అదే లెక్క కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు పరిశీలించుకోవాలి. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.